సో అందుకని ఆయన ఐ థింక్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్. బహుశా ఎక్కువ రోజులు అక్కడ ఉంటాడు కూడా. మీరు చూడండి, ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ ఎక్కడ పెట్టాడు? పులివెందుల్లో పెట్టాడు. నియోజకవర్గంలో అనుకున్నప్పటికీ మోర్ కడపలో తన బేస్ కాపాడుకోవటం అన్నది బేస్ క్యాంప్. కరెక్ట్, అంతే కదండి, ఎవరికైనా అంతే. బేస్ క్యాంప్గా దాన్ని మళ్ళీ పెంచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఓకే సార్, ఇందులో చాలా కీలకమైన అంశం జగన్మోహన్ రెడ్డి కానీ చాలా పేర్లు కనపడలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి అదే అంటున్నాను. ఇప్పుడు బాగా వాదన ఏంటంటే సజ్జల గారు ఎక్కడ ఉన్నారు, ఆయన సకల శాఖ మంత్రి అది ఇది అని పెద్ద హడావుడి చేశారు. ఇప్పుడు ఆయన ప్రయారిటీ తగ్గిందా, లేకపోతే వేరే రకంగా ఆలోచిస్తున్నారా? సజ్జల గారు అంత యాక్టివ్గా లేకపోవడానికి ఏమైనా బలమైన కారణాలు ఉంటాయా? ఇప్పుడు సకల శాఖ మంత్రి లోకేష్ అంటున్నారు. తాజా పరిశ్రమలు ఈ మధ్య నెల్లూరు, విజయవాడ ఇక్కడంతా వెళ్ళినప్పుడు సకల శాఖ మంత్రి, ఈ సకల సర్వ మంత్రి కూడా తర్వాత ఎట్లాగైనా వారసుడే కాబట్టి. బట్ సజ్జలు ఏమయ్యారు, వేరే బౌట్స్, లేకపోతే ఆయన ఎలా అవుతున్నారు అనేది ఒకటి. ఆయన పట్ల జగన్ స్పందన కానీ వాళ్ళ ఆలోచన అవగాహన ఎలా ఉన్నాయనేది కూడా ఒక ప్రశ్నే. నిజంగా ఇంతమంది ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరినీ నియమించినప్పుడు అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే అక్కడ లేని సజ్జల పేరు, సజ్జల ఫేసు గుర్తొస్తాయి, ఏం ఏమైందని. బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని అనుకోవాలి. తప్పకుండా దానికి ఏదో కారణం ఉండాలి. బహుశా ప్రభుత్వం కూడా నెక్స్ట్ టార్గెట్ సజ్జల అనే అభిప్రాయం బలంగా ఉంది. రెడ్ బుక్లో నెక్స్ట్ సజ్జల ఇవన్నీ ఉన్నప్పుడు బహుశా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇందులో పెట్టలేదేమో అనిపిస్తుంది. ఢిల్లీలో కనపడ్డారు ఆయన, అవును, ఇంకా తర్వాత కనపడలేదు. అది లేకపోతే అసలు జగన్ కనపడకపోయినా సజ్జల అనునిత్య దర్శనము, అనుక్షణ భాషణము అన్నట్టుగా ఉండేది కదా. మీడియా కాన్ఫరెన్స్ అది గ్యాప్ వచ్చిందా, గ్యాప్ ఇచ్చారా, ఇది ప్రశ్న. గ్యాప్ రాలేదు, వచ్చిందంటాడు కదా ఎవరు, మురళీ శర్మ అలవైకుంఠపురంలో. ఇక్కడ ఈయన గ్యాప్ ఇచ్చారా, కావాలని గ్యాప్ తీసుకున్నారా? బట్ దేర్ ఈజ్ ఎ గ్యాప్. దేర్ ఈజ్ ఎ గ్యాప్. ఈ గ్యాప్ ఎవరిని కాస్త చేయడానికి ఇస్తున్నారా అనేది కూడా చూడాలి మనం. సార్ ఏంటి టెక్కలి కోర్టుల్లో కూడా కేసులు వేసాడు, ముందస్తు బెయిల్ కోసం పెట్టుకోవచ్చు. సార్ ఏంటి టెక్కలి కుటుంబ కలహాలు కాస్త ఆయన్ని అక్కడ ఇన్ఛార్జ్ నుంచి తప్పించే విధంగా వెళ్ళిందా? అది కూడా ఇంత ఆలస్యం చేయడానికి